మరి ఈ డిప్రెషన్ వల్ల నిజంగానే సూసైడల్ కేసెస్ కానివ్వండి, ఫ్యామిలీని చంపేయడం లాంటివి కానివ్వండి జరుగుతున్నాయా అంటే, ఖచ్చితంగా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. ఈ డిప్రెషన్‌లోంచి బయటికి రాలేక, డెసిషన్ తీసుకునే శక్తి లేక, హడావిడిలో అంటే సడెన్‌గా ఆలోచన లేకుండా ఒక డెసిషన్ తీసుకొని లైఫ్‌ని ఎండ్ చేసిన కేసెస్ మనకి చాలానే చూసాం. రీసెంట్‌గా ఒక కేస్ లెక్చరర్ కపుల్ పిల్లల్ని కూడా చంపేసి వీళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇక్కడ నేను మాట్లాడేది ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి చోట, ప్రతి ఫ్యామిలీలో ఉన్నాయి. నేనిప్పుడు మాట్లాడేది అలాంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఎవరికి లేవండి ప్రాబ్లమ్స్? ఫ్యామిలీ ఇష్యూస్ గొడవలు లేనిది ఎవరికి? కూర్చొని మాట్లాడుకోవాలి. ఫినాన్షియల్ ఇష్యూస్ లేనిది ఎవరికి? ఒక ఏరియాలో నేను సెట్ అవ్వడం లేదు అంటే నాకు ఇంకే టాలెంట్ ఉంది, నేను ఎటు వెళ్ళగలను, ఎక్కడ నాకు స్కోప్ ఉంది అనే ఆలోచన ముందు వస్తే ఇవన్నీ ఈ సెకండరీ థాట్స్ అన్నీ మనకి రావు. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఎప్పుడైతే ఒక మనిషి ఏదన్నా పొరపాటున తప్పటడుగు వేసినప్పుడు దూషించకుండా ఆ ఫ్యామిలీ నువ్వు చెయ్యగలవు, ఇది ఏదో ఇట్స్ ఎ లెర్నింగ్ ఫర్ అస్, ఇది మనకి టెస్టింగ్ టైం అని చెప్పి ఆ సపోర్ట్ ఇవ్వగలిగితే ఏ మనిషి కూడా ఈ యాంగ్జైటీలోకి తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి డెసిషన్స్ అనేవి హేస్టీగా తీసుకోరు.